హరివిల్లు. గ్యాలరీలోకి వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. మన నారా లోకేష్ విజయనగరం వచ్చేశారు. మన యువనేత నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన నారా లోకేష్ నాయకత్వం. విజయనగరం నియోజకవర్గంలో ముందుగా మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి యువనేత నారా లోకేష్ గారు పూలమాలలతో నివాళులర్పించవలసిందిగా కోరుతున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న 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 ఎన్టీఆర్. యువగలం పాదయాత్ర దిగ్విజయంగా నడిచిన ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కలవాలని ఒకే ఒక్క నిర్ణయంతో శంకారావం కార్యక్రమంతో మన యువనేత నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన యువనేత నారా లోకేష్ గారు ఈరోజు విజయనగరం శంకారావం సభకి అందరం కలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉన్నాము. అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందరూ సైలెంట్ అవుతే మనం అందరం కొన్ని విషయాలు మనం మాట్లాడవచ్చు. అలాగే చూస్తుంటే మన విజయనగరంలో మనం ఎన్నో నీళ్ళు కోసం ఎన్నో వాటర్ ప్రాజెక్టులు మనం చేశాం. 1996లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ముషిడిపల్లి వద్ద గడిగడ్డ దగ్గర 3 ఊటబావులు తవ్వి ఆ నీళ్లు మన విజయనగరం ప్రజలకి వస్తుంది. అలాగే చూస్తుంటే 2017లో మనం మళ్ళీ చంపావతి నది దగ్గర మళ్ళీ ఆల్రెడీ ఉన్న ఊటబావులు కాక మళ్ళీ 3 ఊటబావులు తవ్వి ఆ నీళ్లు కూడా విజయనగరం ప్రజలకు వస్తుంది. అలాగే చూస్తుంటే 2017లో మనం నదుల అనుసంధానం భాగంగా తోటపల్లి నుంచి గడిగడ్డ టు చంపావతి అనేది నదుల అనుసంధానం చేసి ఇంత మంచి ప్రాజెక్ట్ చేశాం మనం. అయితే చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్త ప్రాజెక్టులు చేశాం. అలాగే రిపేర్లు భాగంగా నాన్నగారు 1978లో మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్స్ మార్చి విజయనగరంని దఫాలుగా మార్చి విజయనగరంలో ఎంతో అభివృద్ధి చేశాం. అయితే మనం చూస్తుంటే మనం కొత్త ప్రాజెక్టులు చేశాం, రిపేర్స్ చేశాం, మెయింటెనెన్స్ చూసాం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏమి చేయలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే రోడ్స్ దగ్గరికి వస్తే మనం 12 రోడ్లు ప్రతిపాదించాం. డబుల్ లేన్ రోడ్స్, సెంట్రల్ లైటింగ్తో పాటు ఈ రోడ్లు కూడా మనం 12 రోడ్లు ప్రతిపాదించి 8 పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో వీళ్ళు 4 రోడ్స్ కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం సంతకాల వంతెన కానివ్వండి, అలాగే మనం రైల్వే అండర్ బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్, అలాగే మనం గాజులరేగా రైల్వే అండర్ బ్రిడ్జ్, బీసీ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఇటువంటి అన్ని చేశాం. అలాగే మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే అన్ని పర్మిషన్స్తో సహా భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టడానికి సిద్ధం మనం చేశాం. అలాగే మనం అదే సమయంలో పర్మిషన్స్ వచ్చిన గోవాలో మోపా ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేశారు. మనం ఇది ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే మనం ఒక స్పోర్ట్స్ స్కూల్ విజీ స్టేడియంలో తెచ్చాం. ఈ స్పోర్ట్స్ స్కూల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పంపించేశారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మహారాజా హాస్పిటల్ దగ్గరికి వస్తే నందమూరి తారక రామారావు గారే మహారాజా హాస్పిటల్ ఓపెన్ చేసి మొట్టమొదటిగా 50 పడకలు హాస్పిటల్గా చేశారు. ఆ తర్వాత అది 300 బెడ్స్ హాస్పిటల్ చేశారు. ఆ తర్వాత
పోయినసారి మనం నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు అది అభివృద్ధి చేసి ఇంకా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా ₹1 కోటి పెట్టి ఇవ్వటం జరిగింది. అలాగే గోషా హాస్పిటల్ కూడా ఎంతో అభివృద్ధి చేశాం, కొత్త రూమ్స్ కట్టాం, పడకలు ఇంక్రీజ్ చేశాము. అలాగే మనం గోషా హాస్పిటల్లో మహిళలకు వేడి నీళ్ళు సదుపాయం, మెకనైజ్డ్ లాండ్రీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్, అలాగే మనుషులకే కాకుండా మనం జంతువులకు కూడా వెటనరీ హాస్పిటల్ కూడా చేయటం జరిగింది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. నేను ఒక మహిళగా తెలుగుదేశం పార్టీలో ఉండనందుకు నేను ఎంతో గర్వపడతాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు రాత్రి బడులు ఏర్పాటు చేసి ఒక మహిళ చదివితే ఆ మొత్తం కుటుంబం చదువుతుందనే ఉద్దేశంతో రాత్రి బడులు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. అలాగే పద్మావతి యూనివర్సిటీని కూడా నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. అలాగే ఆ సమాన ఆస్తి హక్కుని కూడా కల్పించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూప్స్ ని పెట్టారు. ఈ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా మహిళలకి ఎంతో ఎంపవర్మెంట్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు పెట్టాం. అలాగే టిట్కో హౌసెస్ అవి కూడా వాళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వలేకపోయారు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తే విపరీతంగా ధరలు పెరిగినాయి, అలాగే ట్యాక్సులు కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరైతే మనతో పాటు వస్తారో, ఎవరైతే మనతో పాటు ఓపెన్ గా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ భయప్రాంతం చేసి ఎంతో కష్టపెడుతున్నారు వాళ్ళని. అలాగే వాళ్ళని పెన్షన్ కట్ చేయటము, లేకపోతే వాళ్ళ కరెంట్ లేకపోతే వాళ్ళ వాటర్ కట్ చేయటము, ఈ విధంగా మన సపోర్టర్స్ని ఎంతో ట్రబుల్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే మన సపోర్టర్స్ ఏ మాత్రం తగ్గట్లేదు, ఇంకా ఉధృతంగా చేస్తున్నాం అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థని చూస్తుంటే మొత్తం రెవెన్యూ వ్యవస్థని ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసి ఏ మ్యూటేషన్ కావాలన్నా, ఏ 1B కావాలన్నా ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే అన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని, అలాగే ఎవరికైనా ఒక మ్యూటేషన్ కావాలన్నా 1B కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళేలా చేసుకొని ఈ సిచ్యువేషన్ అలాగా తయారు చేసుకున్నారు. అలాగే చూస్తుంటే ఒక సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల దగ్గరికి వస్తే స్థానిక లోకల్ బాడీస్ లో ఎవరికి ఏ మాత్రం స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యే గారు అంటానే ఉంటారు. సర్పంచ్ వ్యవస్థ కుప్పకూలింది. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మున్సిపల్ కార్పొరేటర్ దగ్గరికి ఎవరికి ఏ హక్కు లేదు. ప్రజలు ఏది అడిగినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. అలాగే చూస్తుంటే పెద్ద ఎత్తుగా ఎప్పుడు లేనటువంటి మన విజయనగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గాంజా అనే పదార్థం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒక పక్కన పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇంకొక పక్కన ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరకటం వలన తల్లులు తండ్రులు అల్లాడిపోతున్నారు. ఒక పక్కన ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఈ డ్రగ్స్ అనే పదార్థంకి ఏ విధంగా అలవాటు పడిపోతారనేది ఒక భయప్రాంతాలకి పేరెంట్స్ అందరూ గురవుతున్నారు. అదే కాకుండా మనం చూస్తుంటే ఈ పదార్థం కాలేజ్ పిల్లలే కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేయటం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్స్ అనే పదార్థం ఎప్పుడైతే పిల్లలకి అలవాటు అవుతుందో వాళ్ళు ఈ పదార్థాలకి బానిసలై మళ్ళీ సమాజంలో ఏ విధంగా కూడా పనికిరారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు చూస్తుంటే ఈ విచిత్రమైన పరిస్థితి ఎక్కడ ప్రారంభించాలో మాలాంటి మనుషులకి అర్థమే కాదు. ఎందైతే
నేను మీకు చెప్పక్కర్లేదు, కానీ మీరందరూ నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే స్థానిక శాసనసభ సభ్యులు తిరిగేటప్పుడు నా పార్టీని చూడకండి అని నన్ను చూసి ఓటు వేయమన్నా. నాకైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎందుకైతే నన్ను చూసి ఓటు వేయడం, ఆయన నన్ను అందరితో హేళనాడుతున్నాడా లేదా ఏంటి అని నాలాంటి మనుషులకి అర్థం కాలే. ఇప్పుడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తా ఉన్నాం. ఆంధ్ర ఏంటి, ఆడుకో ఆంధ్ర. నిజంగానే చెప్పాలంటే ఆంధ్రతో ఆడుకున్నారు. అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ ఇక్కడి నుంచి ఎత్తేసారు. అయ్యా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్విమ్మింగ్ పూల్తో సహా అద్దెకి తీసుకోండి. అసలు యువత అందుబాటులో లేకుండా చేశారు ఈ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి విన్యాసాలు చూడడానికి స్పీకర్ గారు, మంత్రులు, సపోర్టర్స్ అందరూ వస్తారు, జలాసన చేస్తారు. పోనీ జలాసన మీకు నచ్చితే మీరు చెయ్యండి. మీకు చూడడానికి వచ్చిన మంత్రులు, స్పీకర్లు అందరు బాగానే ఉంది, వారికి పనిపాటు లేదు. మీరేదో ఒలింపిక్ ఛాంపియన్ అనుకుని ఉంటారు. వచ్చారు, మిమ్మల్ని చూశారు, మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టడం లేదంటే ఊరు నిండా ఫ్లెక్సీలే. ఆ ఫ్లెక్సీ చూస్తే అయ్యా మీకు చూసి ఓటు వేయాలా వద్దా అని చూసేవాడు విజ్ఞత. అయ్యా ఏం జరుగుతుందని మనం కొంచెం ఆలోచించాలి. ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో రాజకీయ నాయకులు చూసాం. అసలు ముద్దు పేర్లు చాలా వచ్చాయి, బిరుదులు. ఇంకా బిరుది స్థానిక శాసనసభ బిరుది, సారీ ముఖ్యమంత్రి బిరుది నేను చెప్పక్కర్లేదు. కానీ ఆ బిరుది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో మనం అది గుర్తుంచుకోవాలి. బిరుదులు ఊరికేనే రాదు. మొదటి ప్రధానమంత్రి గారికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అన్నారంటే ఆ పాండిత్యం ఆయన ఉందని ఆ పండిత్ బిరుది తీసుకొచ్చారు. ప్రజలు ఇచ్చిన బిరుది, ఏ ప్రభుత్వం ఇచ్చిన బిరుది కాదు. మన ఉత్తర కోస్తా జిల్లాలే తీసుకుంటే స్వతంత్ర సమరయోధులు గౌతు లక్షణాన్ని సర్దార్ గౌతు లక్షణాన్ని చూస్తారు. ప్రజలు ఇచ్చిన బిరుదియే. ఇటు వెళ్తే మీకు మహాత్మా గాంధీ గారు ఒక బొమ్మ కనిపిస్తుంది, విగ్రహం. ఎలా గౌరవిస్తారో పెద్దల్ని నేను చెప్పక్కర్లేదు, కానీ గాంధీ గారికి బ్రాండీ షాప్ చూపించారు. మీ అందరిలో తిరుగుబాటు వచ్చిందని గాంధీ గారిని ఎత్తేయలేదు, కానీ బ్రాండీ షాప్ని ఎత్తేసారు. ఇలాంటి పెద్దలు పరిపాలన చేస్తూ ఉంటే సెకండ్ అకాడమిక్ ఇయర్ కూడా వస్తే మా దగ్గర ఎడ్యుకేషన్ విద్యాశాఖ ఒక్క సంవత్సరంలోనే మన రాష్ట్రంలో 6,50,000 మంది పిల్లలు బడి లేకుండా, గవర్నమెంట్ స్కూల్స్ లేకుండా, స్థలం లేకుండా, స్థానం లేకుండా చేసిన మహానుభావుడు. ఇంకా 2వ సంవత్సరం అకాడమిక్ ఇయర్కి వస్తే
ఆ 6,50,000తో పాటు ఇంకో 4 లక్షల పిల్లలకి. అంటే మన భారతదేశంలో ఇంకా 5 సంవత్సరాలు పోతే నిరక్షరాస్యత ఏ రాష్ట్రంలో ఉందంటే తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ ఒకటే అని. ఇది స్టార్ట్ కావాలి అని మేము ప్రయత్నిస్తూ ఉంటే మాకు ఇది స్టార్ట్ కాదని ఆ న్యూస్ వచ్చేసరికి చాలా నిరాశ చెందింది. ఇంకా స్టార్ట్ కాదని మేము రాజీనామా చేసి కూడా వచ్చేసాము. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మిమ్మల్ని అన్నగా నేర్పించారు. పౌరుషాన్ని పెంచమన్నాడు, మూర్ఖత్వాన్ని కాదు. పౌరుషం ఎప్పుడో వాల్యూ స్ట్రక్చర్తో ఉంటుంది. మూర్ఖత్వమా తల ఉండదు, తోకుండదు, సైకోలాగే ఉంటుంది. ఎవరు చెప్పక్కర్లేదు. పౌరుషాన్ని పెంచమని రాజీనామా చేసి వచ్చావు. అయితే ఇప్పుడు మంత్రులా? మాకు మంత్రివర్గం ఉంటే చాలు, మాకు అధికారం ఉంటే చాలు, జనం ఏమైనా పర్వాలేదు అని స్థానిక సంస్థల నుంచి అర్బన్, రూరల్ అన్ని మొత్తం లూటీ లూటీ లూటీ. ఒకటే కార్యక్రమం లూటీ. ఇలాగా మన రాష్ట్రానికి ఇంకా ముందు తీసుకెళ్తే ఎంత మంచి వాళ్ళు వచ్చినా చంద్రబాబు రాగలుగుతారు, పవన్ కళ్యాణ్ రాగలుగుతారు, ఇంకొకరు రాగలుగుతారు. అది ముఖ్యమైన విషయం కాదు. కానీ ఇదే ట్రెండ్ నడిస్తే చంద్రబాబుకి ఏమవ్వదు. ఆయనకి గౌరవం ఉంది. పని చేసిన పని ఆయన్ని గౌరవం తెచ్చిపెట్టింది. ఆయన చేస్తున్న పని ఆయనకి గౌరవం తెచ్చిపెట్టింది. వీడు ఏం చేసినా గౌరవమే. అయ్యా నేను మెడ వంచి తెస్తానన్నాడే, ఎవరు మెడ వంచారో ఎక్కడ పడేశారో మనం అందరు చూస్తూనే వచ్చాం. ఏం సాధించాము ఈ 5 సంవత్సరాలంటే? ప్రతి శుక్రవారం ఒక దొంగ వెళ్ళి సంతకం పెట్టవలసి వచ్చేది. ఆ దొంగ గారికి సంతకం పోయింది. ఇదే కదా మనం సాధించామని మనం అందరూ అర్థం చేసుకోవాలి. అయ్యా మన పిల్లల భవిష్యత్ ఆ సంతకాలు లేకుండా ఉంచడానికి మనం నాశనం చేద్దామా, లేకపోతే మనం ఎదురు చేద్దామా? అది మన ప్రవర్తన, మన ఇష్టం. అది వశంగా ఉంది. లోకేష్ బాబు వచ్చారు, ఇవాళ నడుస్తా ఉన్నారు. నడడం దొంగ నడడం కాదు, ఇది అది కూడా చూసాం. శుభ్రంగా నడిచి నలుగురిని కలిసి సంబోధించి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయనకి ఆ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు సలహాలు చాలా వస్తాయి. ఆ సలహాలన్నీ విని విశ్లేషించి దానికి మాడిఫై చేయవలసింది మాడిఫై చేసి ఉంచుకోవాల్సింది ఉంచుకొని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో పాజిటివ్గా తీసుకెళ్ళడానికి ఆయన రాజకీయ జీవితం మనందరికీ పనికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, నాకు సంతోషం ఇవాళ మీ అందరితో కలిసి మాట్లాడడానికి ఆయన రావడం, మీరు కూడా స్పందించి ఇక్కడ రావడం. మంచి ఎండా టైం ఇది. ఆ టైంలో ఈ షామియానాను నిండేటట్లా చేశారు. నాకు ఎవరు కనిపించడం లేదు. ఎత్తేసి అక్కడ గెంతేసి పారిపోవడం మనుషులు నాకు కనిపించటం లేదు. విషయం మీకు నేను మనవి చేస్తూ, అది ఒకటే సైకో గారికి వర్తిస్తుందని నేను మనవి చేస్తూ, మాకు ఆనందం ఏంటంటే ఇది మొదటిసారి మా విజయనగరంలో
పోలీస్ వాళ్ళు అంటే అందరినీ తిట్టక్కర్లేదు, వారు పర్మిషన్ ఇచ్చారు, రాతపూర్వకంగా ఇచ్చారు. ఇంతవరకు మనకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. అయితే అందరు చెడ్డవాళ్ళని నేను అన్ను. అక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే మన దగ్గర ఒక మహిళా ఎస్పీ గారు ఉండేవారు. అయ్యా ఒక్క ఛార్జ్ ఇవ్వండి నేను అరెస్ట్ చేస్తాను అన్నారు. ఛార్జ్ ఇవ్వలేదు కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు. సైకో ప్రభుత్వంలో ఇంకా ఏదైనా వస్తుందా? ఇలాంటి చర్యలే వస్తాయని విషయము మీకు మనవి చేస్తూ మనం ముందు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండవలసిన స్థానంలో మళ్ళీ వచ్చేటట్ల మనం అందరు కష్టపడి చేద్దామని అశోక్ గజపతి రాజు గారు మాట్లాడిన తర్వాత ఇక నా దగ్గర సబ్జెక్టే లేదబ్బా. చిన్నప్పటి నుంచి గురువు గారిని చూస్తూ పెరిగినోడిని. (1983లో నేను పుట్టా. అన్నగారు ముఖ్యమంత్రి అయిన నెల తర్వాత నేను పుట్టాను. అప్పటి నుంచి పెద్దల్ని చూస్తా పెరిగినోడిని. కొన్ని సందర్భాల్లో ఆయనతో ఆడుకున్న వ్యక్తిని కూడా. చిన్నప్పుడు బాగా క్రికెట్ పిచ్చి ఉండేది. సో గురువుగారితో అప్పుడప్పుడు బాల్ కూడా వేయించుకున్నాం. సో అశోక్ గారు మాట్లాడిన తర్వాత పెద్ద సబ్జెక్ట్ నాకేం మిగలలేదు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు, అలానే ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ అనేది ఉండవు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఉత్తరాంధ్ర ప్రజల స్పీడే వేరు. అసలు మీకు చెయ్యాలంటే భయం వేస్తుంది స్వామి. మీరు మా రాయలసీమ వాళ్ళు ఎట్లయితే నా చేతులు గీరేశారో మీరు అట్లా గీరేస్తున్నారు. మీ ప్రేమ అభిమానమే వేరు. ఎవరన్నా మంచి పని చేస్తే వాళ్ళని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎవరన్నా తప్పు చేస్తే ఇక్కడనే మీరు పాతేస్తారు. మరి వేసేయలేరు, పాతేస్తారు మీరు స్వామి. విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తొస్తుంది. చూడండి వేదిక మీద ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు. విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతమైన జిల్లా గుర్తొస్తుంది. రైతు తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా. మద్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల ఈ విజయనగరం జిల్లా. ఇంత పవిత్రమైన జిల్లాలో ఈరోజు నేను ఈ శంకరావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు. చొక్కా చేతులు మడత పెట్టవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇచ్చిస్తున్నావా? జగన్ చెప్తున్నా, ఇటు పక్కన పసుపు సైన్యం, ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే మీ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి. మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మా బ్యాచ్ కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం, ఉత్తేజం. మా జోలికి రావద్దు మై డియర్ జగన్. తొందరలోనే 2 నెలల్లో మీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా. జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి అండి. మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది. నేను అప్పుడు అటు వెళ్తే మియావు నింపడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులకి అండగా నిలబడడానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా. ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్.
అంటే రైతుల్ని చూసినా భయం, ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్. అసలు రాజధాని పేరుతో ఎన్ని జేటన్లు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. కనీసం 30,000 ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అంతేకాదు ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ సైకో జగన్. అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? 3 రాజధానుల పేరుతో ఈరోజు 3 ముక్కల ఆటలు ఆడుతున్నారు. ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన ప్రాంతంలో ఒక్క ఇటుకన వేశారా? ఒక పరిశ్రమ తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ఆలోచించమంటున్నాం. ఇప్పుడు ఏకంగా జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట. ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. జగన్ బిల్డప్ కోసం యాత్ర 2 సినిమా తీస్తాడు, అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది. ఇంకా అమరావతి ఫైల్స్ కోర్టు ఈరోజు పొద్దున ఆర్డర్ ఇచ్చింది, ఆ సినిమా విడుదల చేయొచ్చని చెప్పింది. ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి అనేది, సొంత భూమి అనేది అందరి కళ. అది కూడా 3 పంటలు పండించే భూమి. ఒక నాయకుడు పిలుపు మేరకు ఆనాడు రైతులందరూ త్యాగాలు చేసి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు. ఆనాడు జగన్ గారు, పవన్ అన్న, మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు కనుకనే భూములు ఇచ్చారు. ఆ రైతుల్ని అడుగడుగునా ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సైకో జగన్ ఈ మధ్యన ఒక్క విషయంలో మటుకు నిజం చెప్పాడు. తనకి స్టార్ క్యాంపెయినర్స్ లేరంట, జనమే ఆయనకి స్టార్ క్యాంపెయినర్స్ అంట. అందుకే జగన్ గారికి నేను మూడు ఛాలెంజ్లు విసురుతున్నా. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, మీరు తీసుకొచ్చిన బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం, అక్కడ మందు బాబుల్ని అడుగుదాం మీ పరిపాలన ఎలా ఉందో. నువ్వు సిద్ధమా జగన్ అని సభాముఖంగా అడుగుతున్నా. సాక్షులు వచ్చారా? రాలేదా? నేను జీతాలు ఇవ్వట్లేదా? అలసి రాలేదా? సాక్షి రాలేదా? ఓకే, వస్తే అడుగుదాం కూడా. సాక్షి సిద్ధమా అని, వైకాపా నాయకులు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈరోజు ఆ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్తే మందు బాబులు ఈ ప్రభుత్వాన్ని ఎన్ని బండబూతులు తిడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఆనాడు సైకో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు. ఏం తల్లి, సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా తల్లి? ఈరోజు ఊరూరు కాదు కదా, వీధి ఇంటింటికి మద్యం తీసుకొచ్చి డెలివరీ చేస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు నడిపిస్తున్నారు తల్లి. ప్రభుత్వ ఉద్యోగస్తులను అక్కడ పెట్టి టార్గెట్లు ఇచ్చి మీరింత అమ్మపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. నేను రెండో ఛాలెంజ్ ఇస్తున్నా ఈ సైకో జగన్కి. మీరు ఎంచుకునే ఇంటికి వెళ్దాం, అక్కడున్న తెలుగింటి ఆడపడుచులతో మాట్లాడదాం. గత 5 సంవత్సరాలుగా, క్షమించాలి 4 సంవత్సరాలు 10 నెలలుగా మీరు పెంచిన ధరల గురించి చర్చిద్దాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచారు, నిత్యావసర సరుకుల ధరలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. ఏ ఒక్క ఇంటికి వెళ్ళినా తెలుగింటి ఆడపడుచులు జగన్కి షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే తల్లి ఈ మధ్యన పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు మన ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి. మూడో ఛాలెంజ్, ఈ 2 కాకపోతే 3వ ఛాలెంజ్, యువత దగ్గరికి వెళ్దాం. నన్ను వచ్చి ఈరోజు
డిఎస్సి రాసేదానికి వచ్చి యువకులు రాసే వాళ్ళని కలిశాను. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక్క డిఎస్సి లేదు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ సరిగా లేవు. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం 6500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్. ఇప్పుడున్న యువత నేను చూస్తుంటే ఎప్పుడు దొరుకుతాడా ఈ ముఖ్యమంత్రి తరిమి కొడదామని సిద్ధంగా ఉన్నారు. అందుకే మన ప్రాంతానికి వస్తే ముఖ్యమంత్రి ఏకంగా చెట్టులు కూడా నరికి తిరిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ప్రజల్ని చూస్తే ఎంత భయపడుతున్నారో ఇదొక ఉదాహరణ మాత్రమే. సో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. 2 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికని ఈ సభాముఖంగా జగన్ నేను తెలుపుతున్నా. జగన్ అనే వ్యక్తి ఒక స్కామ్ స్టార్, అంటే అవినీతి స్టార్. ఆయన ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాని వెనకాల కుంభకోణం ఉంటుందని. నిరుపేద కుటుంబాలకి ఇల్లే కాదు ఏకంగా పట్టణాలు కట్టిస్తానని ఆనాడు చెప్పాడు. సెంటు స్థలాల పేరుతో 7,700 కోట్ల రూపాయలు దుబ్బేశారు. లెవెలింగ్ పేరుతో ఇంకొక 2,200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దుబ్బేసింది. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా ప్రతిదీ కక్కించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ డబ్బులతో నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. జగన్కి మధ్యన భయం పట్టుకుంది. రాత్రి కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు కనపడుతున్నాడు. ఆయన ఇంకా నా జోలికి రాలేదు, నేను చంద్రబాబు గారే కనపడతారు. అందుకే అర్ధరాత్రి పోలీస్ సోదరులు పంపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆనాడు ఏమన్నాడు? 3,000 కోట్ల కుంభకోణం ఉన్నారు. దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం ఉన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. జగన్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అవినీతి మార్క అంటించడానికి ప్రయత్నించారు. కానీ జగన్కి ఒక విషయం అర్థం అవట్లా. బాబు గారు అంటే ఒక నిప్పులాగా బతికిన వ్యక్తి. మీరు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన మంచి పనులు, ఆయన వల్ల బాగుపడిన తెలుగు జాతి బయటికి వచ్చి ఆయనకు అండగా నిలబడింది. అసలు బాబు గారిదంటే పోలవరం రేంజ్, ఈ సైకో జగన్ పిల్ల కాలువ రేంజ్. బాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుందండి, జగన్ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది. బాబు గారిని చూస్తే అద్భుతమైన పరిశ్రమలు గుర్తొస్తాయి. జగన్ని చూస్తే బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ గుర్తొస్తుంది. బాబు గారు అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక జైలు. బాబు గారు ముందు చూపున విజనరీ, జగన్ జైలు వైపు చూసే ప్రిజనరీ. ఇది ఈ 2 నాయకుల మధ్యన ఉన్న తేడా. ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి. ప్రజలకు కంపడే ఒక బటన్ బులుగు బటన్ తల్లి, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యం పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు, ఇలాంటి గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫని ఊదమంటాడు. ఊదద్దండి, ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్. ఇలా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే
పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. యువతకి చెప్తున్నా, ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇంకా ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులైతే చూపించండి బా, ఎవరు భోంచలేదా? ఎత్తి చూపించండి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి ప్రతి నెల 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటది? అందరు మర్చిపోయారా? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుగింటి ఆడపడుచులకి నేను హామీ ఇస్తున్నాను. ఆ ప్రజలు ఏం చేశారు? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడున్న శాసనసభ్యుడు స్వామి గారు ఏకంగా నియోజకవర్గాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. అవినీతి రాజుడు ఎవరని అడిగితే ఈరోజు ప్రతి ఇంట్లో ఇక్కడున్న ఎమ్మెల్యే గారు పేరు చెప్పే పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో నిరుపేద కుటుంబాల భూములు లాక్కుని దందాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు. సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడున్న మీ ఎమ్మెల్యే కూడా అది వదిలిపెట్ల. 15 లక్షలకి ఎకరం భూమి కొని ప్రభుత్వానికే 38 లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు. స్వామి గారు కూడా చెప్తున్నా, 2 నెలలు పిగబట్టు స్వామి, ప్రతిదీ కక్కించే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా అడుగడుగున కార్యకర్తల పైన కేసు పెట్టించాడు. అశోక్ గజపతి రాజు గారి పైన 3 కేసులు పెట్టించారు. నా పైన 100 కేసులు పెట్టారని నాకు అర్థం అవుతుంది. ఓకే, నేను వాళ్ళు రోజు తిడుతున్నాలే, వాళ్ళకి పని పాటు ఉండదు, కేసులు నా పైన పెడతారు. కానీ అశోక్ గజపతి రాజు గారు ఎప్పుడూ ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తూ మాట్లాడాల. నాకున్న అవగాహన మొదటిసారి అనుకుంటా ఆయన అట్లా మాట్లాడారు. ఎందుకంటే ఆయనలో కూడా కోపం, ఆవేదన అవుతుంది. ఏం తప్పు చేయకపోతే నా పైన 3 ఎఫ్ఐఆర్లు పెడితే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఏకంగా ఇక్కడున్న ఎమ్మెల్యే, ఈస్ట్ గోదావరి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కలిసి ఈరోజు విజయనగరాన్ని గంజాకి అడ్డగా మార్చేశారు. తల్లి, మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. గంజా అనేది ఒక వ్యక్తిని కాదు కదా, కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. నేను చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి నన్ను కలిసింది. ఆమెకి 3 కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి వైకాపా నాయకులు ఆ చెల్లెమ్మని శారీరకంగా వాడుకున్నారు. ఆ రోజు ఆ తల్లి వచ్చి నన్ను కలిసి ఒక మాట్లాడింది. అన్నా, నాకు ఇంకొక 2 కూతురు ఉన్నారు. ఈ పాపని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకురావాలి, నాకు సహాయం చేయండి, ఆసుపత్రికి పంపించండి, నేను బయటికి తీసుకొస్తాను. మీరు ఒకవేళ సహాయం చేయలేకపోతే ఆమె నేను చంపేస్తాను, ఎందుకంటే ఆమె వల్ల 2 కూతుర్లు పాడవకూడదు అని ఆమె. చూడండి అమ్మా,
తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ, చిత్తూరు జిల్లా ఎక్కడ? ఇక్కడ ఒక ఎమ్మెల్సీ, ఒక పనికిమాలి ఎదవ అనంతబాబు గంజాయి పండించి చిత్తూరు జిల్లాలో ఉన్న చెల్లమల్ని బానిసలుగా మార్చుతున్నారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికి లక్షల కుటుంబాలు నాశనమైంది ఈ గంజాయి వల్ల. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, 2 నెలలు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఈ గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఒక్క కుటుంబం ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తున్నారు? గతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎలా పరిపాలించారు మీరు చూశారు. అందుకే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అప్పుడే యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు పూర్తి చేస్తాం. పెద్దలు అశోక్ గజపతిరాజు గారు ఏదైతే చిన్నప్పుడు అందరూ మాట్లాడేవారు అన్నారో ఆ కళ నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. గోదావరి నీళ్ళని మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాదు భోగాపురం ఎయిర్పోర్ట్ని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మన ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నాం. మా అమ్మమ్మ పేరు పైన హైదరాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ నా ముద్దల మావయ్య బాలబాబు గారు నడిపిస్తారు. బ్రహ్మని ఇప్పుడు బోర్డులో కూడా డైరెక్టర్గా ఉంది. ఆమె నాకు చెప్పింది మొన్న, ఎక్కువ శాతం మంది ఆంధ్రులే వస్తున్నారు చికిత్స పొందేదానికి. 2 నెలలు ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళే కాదు, అటు టాటా ట్రస్ట్ ఉంది, ఇటు మానస ట్రస్ట్ ఉంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా అన్ని జిల్లాలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. ఒక్క తరం కాదు కదా, 2 తరాలు కాదు కదా, 4 తరాలు మారినా కూడా ఆ పసుపు జెండా చూస్తేనే మనం పరిగెత్తే శక్తి మనలో ఉంది. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఎవరైనా కార్యకర్తలు చనిపోయినా లేదా ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చేవాళ్ళు. ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఈ విషయం అశోక్ గారు నచ్చపోవచ్చు, నేను వాడే భాష క్షమించాలి గురువు గారు, కానీ వాడాల్సి వస్తుంది. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకాల్లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది. కోర్టుకు వెళ్ళారు తెలుసా, నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు? ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు, నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను.
అందుకే దమ్ము ధైర్యంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు ఎప్పుడు ఉండదు అని ఏ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. గురుగారు, ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను. నా పైన 22 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను. దానికి కారణం ఒకటే, ఈ పనికిమాల కేసులకు మనం భయపడతామా? బాములకే భయపడిన కుటుంబం మనది. ఈ కేసులకు మనం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఒక బామ వచ్చినని అడిగింది, మనోడా భయపడదు అనింది. ఆ బామకు ఒకే ఒక మాట చెప్తా, నేను తగ్గేదే లేదు. ఇక్కడున్న జన సైనికులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను అని. ఆనాడే పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్డు మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఆయన ప్రయత్నిస్తే 3 గంటల సేపు బార్డర్లో ఆయన ఆపేశారు. ఆనాడే నిర్ణయించాడు, ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. అందుకే అటు పక్కన జన సైనికులకి, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒకే ఒక పిలిపిస్తున్నా. ఈ పేటీఎం బ్యాచ్కి పని పాట ఉండదు. 5 రూపాయలు కొడితే చాలు మన మధ్యనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎవ్వరు నమ్మకూడదు. ఫ్యాన్స్ రూపంలో, ఈ రూపంలో వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అందరం అప్రమత్తం ఉండాలా, అధైర్యపడకూడదు. ఇద్దరం కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకా ఈ శంకరం సభ ద్వారా పిలిపిస్తున్నాను, మనందరం ప్రజల్లోకి ఇప్పుడు వెళ్ళాలి. మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాను. వ్యక్తి గారు బ్యాగ్ ఇస్తారు. ఒక్క నిమిషం తమ్ముడు, ఇంకా అవ్వలేదు. ఒక్క నిమిషం. ఇలా మీ అందరికీ ఒక బ్యాగ్ ఇచ్చాం. దాంట్లో 25 క్యాలెండర్లు చొప్పున 25 పంచ్ చేసి మీకు ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి ఇప్పుడు పంపిస్తాం. అంటే ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుడికి 10 వస్తాయి. అంటే టోటల్గా 250 క్యాలెండర్. ఇంకా కావాలంటే మెటీరియల్ ఇన్ఛార్జ్ గారు చెప్పండి, తప్పనిసరిగా పంపిస్తాం. వచ్చే 5 రోజుల్లో 250 గడపలకి ఈ క్యాలెండర్ చేర్పించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. సో ఇది మీరు చేర్పించాలి. అదేవిధంగా మీకు ఈ కార్డు కూడా ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు. ఇది మీరు జోబులో పెట్టుకోండి. బంధువుల ఇంటికి వెళ్ళినా, టీ తాగిన టీ షాప్లో ఆగిన, టిఫిన్ సెంటర్కి వెళ్ళిన, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, అక్కడున్న ప్రజలకి మన ఇచ్చే 6 హామీలు చెప్పుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. ఆ సైకిల్ పెట్టుకుని తిరగాల్సిన బాధ్యత మీ పైన ఉందని సభాముఖం చెప్తున్నా. ఇంకా ఎండాకాలం కూడా మొదలైంది. అందుకే పసుపు టోపీ కూడా ఇచ్చాం. అది పెట్టుకుని తిరగాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. గతంలో మనం బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం. దాన్ని టెక్నాలజీతో జోడించి చేశాం. దానివల్ల ఎవరు బాగా చేశారు, ఏ బూత్లో బాగా జరిగింది, ఎక్కడ వెనుకబడి ఉందో నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ బాబు సూపర్ 6 టెక్నాలజీతో జోడించాం. మీకు ట్రైనింగ్ అందిస్తాం.
తప్పనిసరిగా ప్రతి గడప తొక్కోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎవరైతే వాళ్ళ బూత్లో బాగా చేస్తారో వాళ్ళనే గుర్తించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాను. నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ మీరు తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. నా ఆఫర్ ఒప్పుకుంటున్నారా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్తారా? ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సలహా తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరం మీ చెయ్య గుండెల మీద పెట్టుకోవాలి. నాగార్జున అనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ 6 హామీలు యొక్క ప్రయోజనాలు వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలాగా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగు జనసేన, జై చంద్రబాబు గారు, జై లోకేష్ అన్న, జై పవన్ కళ్యాణ్ గారు, జై బాలయ్య బాబు గారు. సైకో పోవాలి, సైకో పోవాలి, ఇంకా గట్టిగా సైకో పోవాలి. Repeat that.